కథాభిలాషులకు స్వాగతం. ఇప్పుడు మీరు వినబోయే కథ పేరు అపరిచితుడు. ఈ కథను రచించిన వారు శ్రీమతి పొన్నపల్లి రమాశ్రీదేవి. మరి కథలోకి వెడదామా? అప్పుడే స్నానం చేసి వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిల్చుని తల దువ్వుకుంటూ గడియారం వంక చూసిన భావన ఉలిక్కిపడింది. మై గాడ్, ఇంకో పావు గంటలో తను బయటపడకపోతే రవీంద్ర చెప్పిన టైంకు చేరుకోవటం చాలా కష్టం. ఇంకా సాత్విక్ని కూడా రెడీ చేయాలి అనుకుంది. సువాసనలు వెదజల్లుతున్న పౌడర్ వంటికి చల్లుకుని బీర్వాలో నుంచి రవీంద్రకు ఇష్టమైన పసుపు పచ్చ గార్డెన్ వెరేలీ చీర తీసి కట్టుకుంది. మోచేతుల వరకు ఉన్న స్లీవ్స్తో అదే రంగు మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుంది. కనుబొమ్మల మధ్యన చిన్న బొట్టు పెట్టుకుని కను కొలుకులలోనూ కంటి చెవరుగాను సన్నని కాటుక రేఖ దిద్దింది. నడుమును దాటి ఉన్న వత్తైన కురులను పైనుంచి 2-3 అల్లికలల్లి వదిలేసింది. చివరిగా తనను తాను ఫైనల్గా అద్దంలో చూసుకుని వెనక్కు తిరిగింది. మమ్మీ, ఐ యామ్ రెడీ అంటూ ఆ రూంలోకి వచ్చిన సాత్విక్ను చూసి అంత తొందరలోనూ కూడా నివ్వెరపోయింది. బొద్దుగా ముద్దుగా దెబ్బపండులా మెరిసిపోతున్నాడు. నిండా 6 ఏళ్లు లేవు. ఎవరి సహాయం లేకుండా ఎంత చక్కగా తయారయ్యాడో. బ్లూ జీన్స్ మీద రెడ్ కలర్ టీషర్టు టక్ చేసి బెల్ట్ పెట్టి షూస్ వేసుకుని జేబులో చేతులుంచి నిల్చున్న వాడి స్టైలుకు నవ్వొచ్చింది భావనకు. ఆ నడక, ఆ ఫోజు చూస్తే వాడు ఎల్లవేళలా అనుకరించే మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఆ నిమిషంలో ఉమ్మడిగా వాడిలో త్రిమూర్తుల్లా తాండవించారు. ఈ తరం పిల్లలకు కొన్నింట్లో కాదు, చాలా విషయాలలో దేవుడు దయవల్ల కాదు టీవీలో వచ్చే సినిమాలు, సీరియల్స్ ప్రభావం వల్ల తల్లిదండ్రులు నేర్పే పని లేకుండా వాళ్ళంతటా వాళ్ళే ఫాలో అయిపోతున్నారు అని మనసులో అనుకుంటూ తను కూడా హైయల్స్ వేసుకుని హ్యాండ్ బ్యాగ్ భుజాన తగిలించుకుంటూ డోర్ లాక్ చేసి బయటికి వచ్చింది భావన. సాత్విక్ చేయి పట్టుకుని పరుగులాంటి నడకతో మరో 5 నిమిషాల్లో కాలనీ దాటి మెయిన్ రోడ్ మీదికి వచ్చింది. తల్లి నడక వేగాన్ని అందుకోలేక ఆమె చూపుడు వేలును గట్టిగా పట్టుకొని నల్లని తారు రోడ్డు మీద బూట్లు టకటకలాడిస్తూ ఆమెతో సమానంగా పరుగులు తీస్తున్నాడు సాత్విక్. రోడ్డుకు ఒక పక్కగా ఆపి ఉన్న ఆటో దగ్గరికి వెళ్ళి ఆటో అని పిలిచింది. కర్ణ కఠోరంగా ఎగశ్వాసకో గురక, దిగశ్వాసకో కూత వేస్తూ కుంభకర్ణుడి లెవెల్లో వేళాపాళా లేకుండా నిద్రపోతున్న ఆ డ్రైవర్ని చూసి చిరాకుతో 2 అడుగులు ముందుకు వేసి ఖాళీగా వెడుతున్న ఆటోని పిలిచి తాను వెళ్లవలసిన చోటు చెప్పింది. ఆమె కంగారు గ్రహించాడేమో. 50 రూపీస్ ఎక్స్ట్రా అన్నాడు జరదాకెళ్ళి నములుతూ. ఎందుకు ఎక్స్ట్రా? మీటర్ పనిచేయటం లేదా? అడిగింది కోపంగా. పెట్రోల్ ధర పెంచిండ్రు, మీకు ఆ సంగతి తెలవదా మేడం? చాలా పూర్వకాలం మనిషిని చూసినట్లు యగాదిగా చూశాడు. పెట్రోల్ ధర పెంచారేమో గాని ఆటో మీటర్ మినిమం ఛార్జీ ఇంకా పెంచలేదుగా. మీటర్ మీద ఒక్క పైసా కూడా ఎక్స్ట్రా ఇవ్వను. వస్తేరా, లేకపోతే పో అన్నది చాలా ఖచ్చితంగా. అప్పటికే ఆటోలో సెటిల్ అయిన సాత్విక్ని చేయి పట్టుకుని లాగి కిందకు దింపి వీపు మీద ఒక్కటిచ్చింది. నేను చెప్పకుండా ఎక్కావంటే వీపు చీరేస్తాను, జాగ్రత్త. వాడి కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లి తన చిన్నారి చేతికి అందని వీపుని రాసుకుంటూ బుంగమూతి పెట్టాడు సాత్విక్. ఆటో అతని వైపు చొరచొర చూసుకుంటూ ముందుకు సాగిపోయింది భావన. స్టూపిడ్ ఫెలో, ఇలా ఎక్స్ట్రాలు అడగకుండా ఆటో వాళ్ల మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. అప్పుడు గాని బుద్ధి రాదు వెధవలకి. తిట్టుకుంటూ తన వాచి చూసుకుంది. మై గాడ్, అప్పుడే 5:30 అయింది. సరిగ్గా 6 గంటలకల్లా డాక్టర్ దగ్గర ఉండాలి. ఒక్క 5 నిమిషాలు ఆలస్యమైనా ఆయన చూడరు. మళ్ళీ వారం దాకా ఆయన అపాయింట్మెంటు దొరకదు. దానితో రవీంద్ర చేత చివాట్లు తప్పవు. వారం క్రితం సాత్విక్కి జ్వరం వచ్చి తగ్గింది. కానీ చాలా నీరసంగా ఉండి ఏమీ తినటం లేదు. అందుకని డాక్టర్కి చూపించాలని బయలుదేరింది. మేడం, ఎక్కడికి వెళ్ళాలి అన్న పిలుపుతో ఆలోచనల్లోంచి తేరుకుని పక్కనే ఆగిన వేరే ఆటోను చూసి మెడినోవాకి వస్తావా అని అడిగింది. కూర్చోమన్నట్లుగా తల ఊపి అతను వెంటనే ఆటో స్టార్ట్ చేశాడు. సాత్విక్ ఆటో ఎక్కబోతూ ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా అమ్మ వంక బెరుగ్గా చూశాడు. ఎక్కు అని పర్మిషన్ ఇచ్చి తను కూడా ఎక్కి కూర్చుంది. అంతవరకు పడిన టెన్షన్కు కాస్త రిలీఫ్ అనిపించింది. ఆటో 2 అడుగులు కదిలిందో లేదో హఠాత్తుగా ఒకతను రన్నింగ్ క్యాచ్తో
ఆమె కూర్చున్న ఆటో ఎక్కి ఆమె పక్కనే కూర్చున్నాడు. ఒక్కసారిగా ఉలిక్కి పడింది భావన. ఆమె తాలూకు మనిషే అయ్యుంటాడు అనుకున్నాడేమో డ్రైవరు. ఇదేం పట్టనట్టుగా ఒక్కసారిగా స్పీడు పెంచి దూసుకుపోతున్నాడు. ఏయ్ మిస్టర్, ఎవరు నువ్వు? ఇదేమీ ఆర్టీసీ బస్సు కాదు రన్నింగ్లో ఎక్కడానికి. షేర్ ఆటో అంతకన్నా కాదు. నేను పర్సనల్గా మాట్లాడుకున్న ఆటో. దిగు ముందు. డ్రైవర్ ఆపు, కోపంగా అరిచింది భావన. మేడం మేడం, ప్లీజ్ కోప్పడకండి. ఆటో ఆపొద్దు. మీరెక్కడికి వెళ్లాలో చెప్తుంటే విని ఎక్కాను. నేను అటువైపే వెళ్ళాలి. చాలా అర్జెంట్ వర్క్. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తుంటే ఈ ఒక్కటి వచ్చింది. ఈనాడు ఆఫీస్ దగ్గర దిగిపోతాను. ప్లీజ్ హెల్ప్ మీ, దీనంగా వేడుకుంటున్నాడు అతడు. ఎందుకో అతను చెప్తున్నది నిజమే అనిపించింది. టక్ చేసుకున్న డ్రెస్సింగ్తో చాలా నీట్గా, చేతిలో అఫీషియల్ బ్రీఫ్ కేస్తో ఎంతో హుందాగా ఉన్నాడు. అతని అభ్యర్థనని కాదనలేకపోయింది. థ్యాంక్స్ ఏ లాట్ మేడం. బై ది బై, ఐఆమ్ శ్రీనివాస్. నేను ఆడిటర్గా వర్క్ చేస్తున్నాను. చెన్నై మా నేటివ్. అడగకుండానే అతని బయోడేటా మొదలుపెట్టాడు. అతడు చెప్పే వివరాలు తనకు అనవసరం అనిపించింది. ఏదో చెప్పాడు కాబట్టి ఐసీ అని మాత్రమని ఇక మాట్లాడటం ఇష్టం లేక బయటికి చూస్తూ కూర్చుంది భావన. హాయ్ బాబూ, నీ పేరేమిటి? సాత్విక్ని అడిగాడు అతడు. నా పేరు సాత్విక్, ఫస్ట్ క్లాస్. మా అన్నయ్య పేరు కార్తీక్, ఫోర్త్ క్లాస్. అడగని ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పేసరికి ఆ అడిగేవాడికి చెప్పేవాడేమీ తక్కువ కాదు అనుకుంది మనసులో భావన. మరి మీ మమ్మీ డాడీ పేర్లు చెప్పలేదేం? అడిగాడు అతడు. మా అమ్మ పేరు భావన, మా డాడీ పేరు రవీంద్ర చెప్పాడు ఎంతో ముద్దుగా. ఇష్, మాట్లాడకు. సాత్విక్ వైపు గుడ్లురిమి చూసింది భావన. వెరీ క్యూట్ అండ్ స్వీట్ బాయ్. బాబు అచ్చం మీ పోలికే భావన గారు, చాలా ముద్దుగా ఉన్నాడు అన్నాడు అతడు. అతని చొరవకి, డబుల్ మీనింగ్ కామెంట్కి తన కనుబొమ్మలు ముడివేసి చాలా సీరియస్గా ఎగాదిగా అతని వైపు చూసింది భావన. చప్పున చూపులు తిప్పుకున్నాడు అతడు. పసుపు పచ్చని చీరలో నిండుగా విరిసిన చామంతిలా ఉన్న ఆమెను తదేకంగా చూస్తున్నాడు శ్రీనివాస్. ఇదేమీ పట్టనట్లుగా ఆమె బయటికి చూస్తోంది. అమ్మా, వాటర్, దాహం వేస్తోంది అడిగాడు సాత్విక్. అరే ఛ, తొందరలో వాటర్ బాటిల్ మర్చిపోయాను. బాబు, ఒక్క నిమిషం ఆ షాపు దగ్గర ఆపు అని ఆటో అతనికి చెప్పి తను దిగి ఒక వాటర్ బాటిల్ కొని సాత్విక్ ఇచ్చింది భావన. భావన గారు, మీకు 2 పిల్లలు ఉన్నారంటే అస్సలు నమ్మలేకపోతున్నాను. ఎంతో యంగ్గా, చాలా అందంగా ఉన్నారు. ఆమె వంక ఆరాధనగా చూస్తూ అన్నాడు శ్రీనివాస్. అతను అంత డైరెక్ట్గా అనేసరికి తుళ్ళిపడింది భావన. మీరు ఇక దిగే టైం వచ్చింది. నౌ యూ కెన్ గెట్ డౌన్, సీరియస్గా అన్నది. తను దిగవలసిన స్టాప్ అంత తొందరగా వచ్చేసినందుకు మనసులో బాధపడుతూ దిగి వెళ్ళిపోయాడు శ్రీనివాస్. మేనర్స్లెస్ బ్రూట్. పరాయి ఆడవాళ్లతో ఎలా ప్రవర్తించాలో తెలియదు. ఛీ అనుకుంది కోపంగా. అమ్మా దిగండమ్మా. ఆటో అతని పిలుపుతో ఆలోచనల్లోంచి తేరుకొని డబ్బులివ్వబోయింది భావన. వద్దమ్మా, ఇందాక ఎక్కిన ఆయన ఇచ్చేశారు అంటూ వెళ్ళిపోయాడు అతను. కరెక్ట్ టైంకి చేరి డాక్టర్కి చూపించి వచ్చిన పని సక్రమంగా అవ్వటంతో కాస్త రిలాక్స్డ్గా ఫీల్ అయి పక్కనే ఉన్న మెడికల్ షాప్లో మందులు తీసుకుని ఇంటి ముఖం పట్టింది భావన. మరుసటి రోజు పొద్దున 10 పిల్లల్ని స్కూల్కి, శ్రీవారిని ఆఫీస్కి పంపించి ఒక కప్పు స్ట్రాంగ్ కాఫీ కలుపుకొని ఆ రోజు న్యూస్ పేపర్ చేత పట్టుకొని కూర్చోబోయేంతలో ఫోన్ రింగ్ అయింది. రిసీవర్ అందుకొని హలో, భావన హియర్ అంది కాఫీ సిప్ చేస్తూ. రవీంద్ర గారు ఉన్నారా? అవతలి కంఠం అడగటంతో లేరండి, ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళారు. ఎనీ మెసేజ్ అని అడిగింది. నో నో, ఆయనతో నాకేమీ పని లేదు, మీకోసమే చేశాను. శ్రీనివాస్ హియర్. శ్రీనివాసా? సారీ, ఎవరండి మీరు? డౌట్గా అడిగింది. నిన్న ఆటోలో మీతో పరిచయం పొందిన అదృష్టవంతుణ్ణి. గుర్తుపట్టారా? వాట్, మీరా? నా నెంబర్ మీకెలా తెలుసు? ఆశ్చర్యంగా అడిగింది భావన. ఓహ్ భావన, మనకు కావాలనుకున్న వాళ్ళ నెంబర్ తెలుసుకోవటం అంత కష్టం కాదనుకుంటాను. అందులో ఒక్కసారి చూడగానే మనసుకు హత్తుకుపోయే అందాన్ని పరిచయం చేసుకొని నా సొంతం చేసుకోవటం నా హాబీ. ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ జాయ్ ఫర్ ఎవర్ భావన. అందరూ వెళ్ళిపోయాక మీరిప్పుడు ఫ్రీగా ఉంటారని కాల్ చేశాను.
ఒక్క క్షణం మైండ్ ఆఫ్ అయింది భావనకు. అతనేమి మాట్లాడుతున్నాడో తనేమి వింటోందో తెలియటం లేదు. వెంటనే లైన్ కట్ చేసి రిసీవర్ పక్కన పడేసింది. అయోమయంలోంచి ఇంకా తేరుకోని భావనకు అతడి మాటలకు నుదుటిన చెమటలు పట్టి వళ్లంతా చల్లబడి ఆమెలో సన్నని వణుకు మొదలైంది. పక్కనే ఉన్న సోఫాలో కూలబడింది. నిన్న జరిగిన సంఘటన తను అంతగా పట్టించుకోలేదు. స్వతహాగా తనది ఇంకొకరికి సహాయం చేసే మనస్తత్వం కాబట్టి ఏదో అర్జెంటు పని అంటూ బ్రతిమిలాడేసరికి మానవత్వంతో లిఫ్ట్ ఇచ్చింది. చూస్తే చదువుకున్నవాడిలా కనిపించాడు. కానీ ఇప్పుడు అతని ప్రవర్తన ఏదో విపరీత పరిణామాలకి దారితీసేటట్లుగా ఉంది. తనకు మాలిన ధర్మాన్ని ఆచరించినందుకు తన సంసార వీణ అపశృతి పలకనున్నదా? ఎవడో దోవనబోయేవాడు, ముక్కుమొహం తెలియనివాడు ఎంత చొరవగా మాట్లాడుతున్నాడు. అసలు తన ఫోన్ నెంబర్ ఎలా చిక్కించుకున్నాడు? బహుశా తను మధ్యలో వాటర్ కోసం దిగినప్పుడు సాత్విక్ని అడిగి ఉంటాడు. అడ్రస్ తెలుసుకుని ఇంటికి కూడా వస్తాడేమో. రాస్కెల్, ఇలా పరిచయాలు చేసుకోవటం తన హాబీ అట. పరాయి స్త్రీకి, అందున ఇంకొకరి ఇల్లాలికి ఇలా ఫోన్ చేయటానికి ఎంత ధైర్యం! కాలానుకూలంగా సమాజం మారుతున్నా, పద్ధతులు మారుతున్నా ఈ మగజాతి బుద్ధి మారదా? ఈ ఆధునిక యుగంలో స్త్రీ మగవారి కంటే ఎందులోనూ తీసిపోదు అని తెలిసి కూడా పురుషుడికి స్త్రీ పట్ల ఈ చులకన భావం మారదా? ఇలాంటి నీచుల ప్రలోభానికి లోనే ఎంతమంది అమాయకపు స్త్రీలు తన సంసారాలని విచ్ఛిన్నం చేసుకుంటారో కదా. అలాంటి వారి లెక్కలో తను కూడా ఉన్నదా? ఇప్పుడు ఏమిటి తక్షణ కర్తవ్యం? ఈ విషయం రవీంద్రకు చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడో? డోంట్ వరీ, టేక్ ఇట్ ఈజీ. ఈసారి అతని వివరాలు కనుక్కో, వాడి అంతు చూస్తాను అంటూ అలనాడు నర్తనశాలలో ద్రౌపది వెంటబడ్డ కీచకుని వధిస్తానంటూ ఆమెకు ధైర్యం చెప్పి రక్షణ కల్పించిన భీముడే అవుతాడో, లేక అంత చొరవిచ్చి అతనికి అవకాశం ఇచ్చినందుకు నన్నే తిట్టి ఇంద్రుని పన్నాగానికి బలైన అహల్యని శిక్షించిన గౌతమ మహర్షి అవుతాడో? ఏమో, ఎలా అర్థం చేసుకుంటాడో. కొన్నింట్లో, ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో మగవారి మనస్తత్వాలు ఎలా మారుతాయో ఊహించటం కొంచెం కష్టమే. మరి భర్తకు చెప్పకపోతే అవతలవాడి నీచమైన పన్నాగానికి బలైపోవాల్సి వస్తుందేమో. ఈ ఊహతో భయకంపితురాలైంది భావన. అనుకోని అవాంతరానికి నీరసం, నిస్సత్తువ ఆవహించినాయి. భోజనం సహించలేదు. అలాగే ఆలోచనలతో కూలబడిన భావనకు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేదాకా సమయమే తెలియలేదు. సాయంత్రం ఆఫీసు నుంచి అలసిపోయి వచ్చిన రవీంద్ర రోజులానే పిల్లలతో భోజనం చేసి వారితో కబుర్లు చెబుతూ నిద్రపోయాడు. అన్యమనస్కంగా ఉన్న భావనని అతడు గుర్తించనే లేదు. రాత్రంతా ఆలోచనలతో కలత నిద్రలో జారుకుంటున్న భావనని తెల్లవారక ముందే భయం చళ్ళున చరిచి నిద్రలేపింది. అల్లకల్లోలమైన మనసుతోటే వంట చేసి భర్తని పిల్లల్ని సాగనంపింది. ఆ రోజు కూడా ఆమె అనుకున్నట్లుగానే అదే టైంకి ట్రింగుమంటూ ఫోను మోగింది. ఆమె ఫోను తీయలేదు. రింగ్ ఆగిపోయింది. కానీ ఫోను రిసీవ్ చేయకపోవటం పరిష్కారం కాదుగా. ఏదో ఒకటి చెయ్యాలి. ఒక్క 10 నిమిషాలు సోఫాలో వెనక్కు వాలి రిలాక్స్ అయింది. ఈ పాటి తెరిపి చాలు అనుకుందేమో ఆమె మెదడు. దానంతటదే మరి కాస్త పదును పెట్టుకొని చురుకుగా ఆలోచించడం మొదలుపెట్టింది. అందుకే అన్నారేమో నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని. అవసరాన్ని తీర్చగలిగే ఆలోచనలు, సమస్యని పరిష్కరించుకోవడానికి సృజనాత్మకమైన ప్రయత్నాలను ఒక తల్లిలా అందించగలిగే శక్తి మన మెదడుకు మాత్రమే ఉంది. ఆలోచిస్తూ ఉండగానే మళ్ళీ ఫోను మోగింది. ఒక దీర్ఘమైన శ్వాస తీస్తూ వెళ్ళి ఫోన్ అందుకుంది. హలో భావన, గుడ్ మార్నింగ్. రాగాయుక్తంగా అవతలి కంఠం విష్ చేయడంతో, హాయ్ శ్రీనివాస్, వెరీ గుడ్ మార్నింగ్. ఏంటి నిన్నటి కాల్ మధ్యలోనే కట్ అయింది? మళ్ళీ చేస్తారని ఎంత ఎదురు చూశానో తెలుసా? చేయలేదేం? నేనే తిరిగి చేద్దామంటే నాకు మీ నెంబర్ తెలియదు. గలగలా మాట్లాడింది భావన. వాట్, అదే కట్ అయిందా? ఆశ్చర్యంగా అడిగాడు. పోనీలేండి, ఇప్పటికైనా చేశారు. ఏమిటి సంగతి అడిగింది. భావన, మీకో విషయం తెలుసా? మీరే కాదు, మీ వాయిస్ కూడా చాలా స్వీట్గా ఉంది. ఓహ్ అలాగా, చాలా థ్యాంక్స్ అంది భావన. బై ది వే భావన, మీరు మధ్యాహ్నం ఫ్రీయేగా?
నాకు మ్యాట్నీ టికెట్స్ వచ్చాయి. ఇంగ్లీష్ మూవీ. వచ్చేయకూడదు? నాకు మరోసారి మిమ్మల్ని చూసే భాగ్యం కలుగుతుంది. ఆ, మళ్ళీ మీ వారికి అనుమానం రాకుండా మిమ్మల్ని ఆయన రాకముందరే మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ప్లీజ్ కాదనకూడదు అన్నాడు శ్రీనివాస్ బ్రతిమిలాడుతున్నట్టుగా. ఓహ్, వై నాట్? మీరు అంత నమ్మకంగా చెప్తుంటే రాకుండా ఉంటానా? ఎక్కడికి రావాలో చెప్పండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ భావన. పైకి అతను అలా ఉన్నా అతని మనసులో విలన్లా బిగ్గరగా నవ్వుకుంటున్నాడు. తను ఎంతోమంది ఆడవాళ్లను ఇలాగే బుట్టలో వేశాడు. కాని ఈమె ఇంత తొందరగా వలలో పడ్డందుకు ఆనందంగానూ ఆశ్చర్యంగానూ ఉందతనికి. భావన, మీరు మధ్యాహ్నం థియేటర్కి వచ్చేయండి, నేను వెయిట్ చేస్తూ ఉంటాను అన్నాడు. ఓ నో శ్రీనివాస్, నాకు హైదరాబాదులో రూట్స్ తెలియవు. మీ ఆఫీస్ ఎక్కడో చెబితే నేను డైరెక్ట్గా అక్కడికే వచ్చేస్తాను. అక్కడి నుంచి ఇద్దరం కలిసి వెళ్ళొచ్చుగా? గోముగా అనడానికి ప్రయత్నించింది. ఆమె మాటలకు అతడి ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. విత్ ప్లెజర్, నా ఆఫీస్ అడ్రస్సు, నా నెంబరు నోట్ చేసుకో అంటూ ఎంతో పరవశంతో చెప్పాడు. మరి టైంకి వచ్చేస్తావుగా? మరోసారి కన్ఫర్మ్ చేసుకున్నాడు. అతని సంబోధన ఏకవచనంలోకి మారినట్లు గమనించింది. అంతకన్నా ముందుగా వస్తే ఏమైనా అభ్యంతరమా? కిలకిలా నవ్వింది భావన. సో కైండ్ ఆఫ్ యూ డియర్. మరి ఉంటాను, ఫోన్ పెట్టేశాడు. అతని మాటలు వింటున్నప్పుడు ఆమెకు చాలా కోపం, కంపరం కలిగింది. వీడికి ఎలా బుద్ధి చెప్పాలి? ఈ విషయం రవీంద్ర దాకా వెళ్ళాలా? ఒక పురుష అహంకారాన్ని అణచడానికి స్త్రీకి ఇంకో పురుషుని సహాయం అవసరమా? అన్ని రంగాలలోనూ ధైర్యంగా ముందుకు దూసుకుపోతున్న స్త్రీ ఇలాంటి పశువుల పన్నాగంలో మాత్రం అబలగానే మిగిలిపోవాలా? అంతగా తన వల్ల కాకపోతే భర్తకు కాక ఇంకెవరికి చెబుతుంది? తన జీవితంలో మొదటిసారిగా ఎదురైన ఈ సమస్యను తనే పరిష్కరించుకోవాలి. అనవసరంగా రచ్చ అయితే మిగిలేది మచ్చే. పరిపరి విధాలుగా పోయిన ఆలోచనలను ఒక కొలుక్కి తెచ్చిన దానిలా ధైర్యం తెచ్చుకుంది భావన. ఆమెను రప్పించటానికి సినిమా టికెట్స్ అని ఒక అబద్ధం చెప్పి ఒక ట్రయల్ వేశాడు. అది ఫలించింది. తీరా ఆమె ఇక్కడికి వస్తే ఎక్కడికి తీసుకువెళ్ళాలి? మొదలు ఆమెను మాటల్లో పెట్టి తన రూమ్కి తీసుకెళ్తేను? నోనో, అలా కాదు, తొందరపడకూడదు. ఫస్ట్ ఏదైనా హోటల్కి ప్లాన్ చేయాలి. ఈ ఆలోచనలతో అతనికి టైమే తెలియలేదు. ఫోన్ రింగ్ అవటంతో రిసీవ్ చేసుకుని హలో అన్నాడు. హలో, భావన హియర్. ఆమె కూడా చాలా స్వీట్గా రాగం తీసింది. ఆ భావన, ఎక్కడున్నావు? ఎంతసేపట్లో ఉంటావు? నీకోసం ఎదురు చూస్తున్నాను. ఎంత ఎక్సైటింగ్గా ఉందో తెలుసా? చాలా ఆరాటంగా అన్నాడు. తొందరెందుకు శ్రీనివాస్, ఒక 10 నిమిషాలు వెయిట్ చేయి చాలు. నీకోసం రావలసిన వారు జస్ట్ దారిలో ఉన్నారు, వచ్చేస్తారు. ఈలోగా నీ హయ్యర్ మేనేజ్మెంట్ వాళ్ళు నిన్ను పిలుస్తారు. నిన్ను సస్పెండ్ చేసి నీ రోగానికి పరిష్కారం చెప్తారు అన్నది తమాయించుకుంటున్న కోపంతో. వాట్? ఏం మాట్లాడుతున్నావు? అదిరిపడ్డాడు శ్రీనివాస్. ఎస్, గంట క్రితమే నీ గురించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేశాను. నేనే దగ్గరుండి నీ హయ్యర్ అథారిటీస్తో పోలీసులతోటి మాట్లాడించాను. తెలివిగా అడ్రస్లు, ఫోన్ నెంబర్లు కనుక్కొని అమాయకపు స్త్రీలను ట్రాప్లో పడేసి లొంగ తీసుకోవటం నీకే కాదు, నీలాంటి నీచుల జాడ కనుక్కొని గట్టిగా బుద్ధి చెప్పటం నాకు కూడా తెలుసు. రాస్కెల్, ఒక పరాయి స్త్రీకి ఫోన్ చేసి సినిమాలకు షికార్లకు రమ్మనమనటానికి నీకెంత ధైర్యం? ఆడవాళ్లను చులకనగా చూసే నీలాంటి కుసంస్కారులు ఈ భూమాతకే భారం. నువ్వు తవ్విన గోతిలో నువ్వే పడ్డావు. మరి కాసేపట్లో నీ జీవితం సర్వనాశనం కాబోతోంది. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ వాళ్ళు వచ్చి స్త్రీ యొక్క విలువ ఏమిటో నీకు తెలియచేస్తారు. గెట్ రెడీ. అపరకాళిలా ఆవేశపడి ఫోన్ పెట్టేసింది. ఒళ్లంతా చెమటతో నీరైపోయిన శ్రీనివాస్ కర్చిఫ్తో ముఖం తుడుచుకుంటూ అటూ ఇటూ బిత్తర చూపులు చూస్తూ ఎవరికీ అనుమానం రాకుండా వడివడిగా పరుగులాంటి నడకతో ఆఫీస్ నుంచి పరారైనాడు. రేపు ఇవ్వాలనుకున్న పోలీస్ కంప్లైంట్ ఈరోజే ఇచ్చినట్లుగా చెప్పి శ్రీనివాస్ పైన ట్రయల్ అనే ఒక రాయి విసిరింది భావన. ఈ రోజున తను వేసిన ప్లాన్ పనిచేయకుండా రేపు మళ్ళీ అతను ఫోన్ చేస్తే అప్పుడు చూద్దాం అనుకుంది మనసులో. విన్నారు కదండి? ఇంతటితో బుద్ధి వచ్చి అతనిలోని దుర్గుణం వధింపబడి
పరివర్తన కలిగితే అతని వంచనకు బలి అవ్వకుండా మరో ఆడపిల్లల జీవితాలే కాదు, అతని జీవితం కూడా బాగుపడినట్లే. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.